पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। నిన్న క్లాస్లో మనం 12 రాసుల గురించి మనకి కొన్ని పదాలలో అన్డెవలప్డ్ మ్యాన్లో ఎలా పనిచేస్తుంటుంది, ఒక అడ్వాన్స్డ్ మ్యాన్లో ఎలా పనిచేస్తుంటుంది, ఒక డిసైపుల్ ఇనిషియేట్ లెవెల్లో ఉన్నటువంటి వాటిలో ఈ రాసులు ఏ రకంగా అవి వర్తిస్తూ ఉంటాయి అనేటువంటి విషయాలు మనం నేను చదువుకున్నాను నిన్న మొన్న. చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్ అవి. ఎందుచేతనంటే జనరల్గా హారోస్కోప్ చూడగానే ఒక జ్యోతిష్కుడు ఎవరైతే హారోస్కోప్ చెప్పడానికి కూర్చుంటారో వాళ్ళు వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటిది మొట్టమొదటిగా గమనించాలి. వాడి యొక్క హావభావములు, వాడి యొక్క విధానము, వాడు మన రూమ్లోకి ఎలా వస్తున్నాడు, ఏమిటి వాడి ఉద్దేశాలు ఎలా వ్యక్తపరుస్తున్నాడు, ఇవి ఒకటి గమనించడం ఒకటిను. ఆ వ్యక్తి ఒక సామాన్య మానవుడా, ఒక మంచి సాంప్రదాయంగా ఒక చక్కగా ఒక జీవన విధానం, ఒక చక్కటి నియమములు, నిబంధనలు, ధర్మములు కలిగినటువంటి వాడా, ఒక సాధకుడా, ఎవడితను అంటున్నది మొట్టమొదటిగా గమనించాలి జ్యోతిష్కి. అంటే ఏంటి, మొట్టమొదటిగా అతన్ని చూడగానే అతడు చెప్పేటువంటి సమాధానాన్ని బట్టి కాకుండా ఈయనకు సహజంగా అతన్ని చూడగానే ఇతనికి తడతాయి. జ్యోతిష్కుడికి ఎదుటి వ్యక్తి వచ్చి కూర్చోగానే వాడు ఎవరు అనేటువంటిది ఈయనకు తడుతుంది. తట్టడం అంటే ఏమిటి, ఇక్కడ దాని బ్యాక్గ్రౌండ్ సైన్స్ ఏమిటి అంటే, మన నిత్య జీవితంలో మనం పొద్దున్న నుంచి రాత్రి దాకా ఎంతోమందిని కలుస్తూ ఉంటాం. కలుస్తూ ఉన్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం వాళ్ళతో ఏ పని ఉందో ఆ పని మీద మన ధ్యాస ఉంటుంది. ఆ పని అయిపోగానే మనం అక్కడి నుంచి వెళ్ళిపోవడము ఏదో జరుగుతుంటుంది జనరల్గా. లేదా ఏదో పని మీద ఎవరన్నా కలవడం, లేదా ఏదో విషయం తెలుసుకోవడం, లేదా ఏదైనా వస్తువు తెచ్చుకోవడం, ఏదో జరుగుతుంది. ఇది భౌతికంగా చేసేటువంటి పనులు. దీన్ని జనరల్గా అందరం చేస్తుంటాం. కానీ దీని వెనకాతల మనం ఒక సెన్స్ ఆఫ్ ఇది కలిగి ఉంటారు, అవేర్నెస్. అది కలిగి ఉండి మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఆ సెన్స్ ఆఫ్ అవేర్నెస్ కలిగి ఉండి వాడు ఎవరు అనేటువంటిది మనం దర్శించగలగాలి. ఇప్పుడు సాధనలో ఏ స్థితిలో ఉంటున్నాడు, ఏమిటి, ఇప్పుడు సంగతి ఏమిటి, ఒక సాధకుడా, ఇప్పుడు ఒక సామాన్య మానవుడా, ఏమిటి వీడి సంగతి అంటున్నది మనం ఒకసారి గమనికగా ఉండాలి. ఎంత మనకు తెలిసిన వాడైనా. ఎందుకంటే మనకు సుమారుగా ఒక 10 ఏళ్ళ నుంచి తెలిసి ఉండవచ్చు అతను. 10 ఏళ్ల క్రితం అతను వేరు, 10 ఏళ్ల తర్వాత అతను వేరు. కనుక ఆ వ్యక్తితోటి మనం సంభాషించేటప్పుడు ఎప్పుడు కూడా మనం వాడు ఉన్నటువంటి స్థితి ఏమిటి, వాడు ఒక ఆర్డినరీ మ్యాన్ నుంచి ఒక అడ్వాన్స్డ్ మ్యాన్ అయ్యాడా, అడ్వాన్స్డ్ మ్యాన్ నుంచి ఒక డిసైపుల్ ఇనిషియేట్ లెవెల్లో వాడు వెళ్తున్నాడా, ఏమిటి వాడి సంగతి అనేటువంటిది వాడి మాటల్ని బట్టి మనం గమనించాలి. ఈ గమనిక దాని సెన్స్ ఆఫ్ అవేర్నెస్ కలిగి ఉండాలి ఎప్పుడు కూడా. ఆ సెన్స్ ఆఫ్ అవేర్నెస్ ఉన్నప్పుడు వాడు ఎవరు అనేటువంటిది మనకు చక్కగా తడుతుంది. ఇంతకుముందు పిల్లవాడు క్లాసులో సరిగ్గా కూర్చునేవాడు కాదు, ఇప్పుడు చక్కగా కూర్చుంటున్నాడు. అంటే వాళ్ళు ఒక క్రమశిక్షణ అనేటువంటిది ఏర్పడుతూ ఉంది అన్నటువంటిది ఎలా అయితే ఒక టీచర్ చెప్తారో, అలాగే మనకి రోజు మన నిత్య జీవితంలో మన ఎంతోమందితో మనం కలుస్తుంటాం, మాట్లాడుతుంటాం, ఫోన్లలో మాట్లాడుతుంటాం, చేస్తుంటాం.
ఇంతమందితో ఇలా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని బాగా గమనించాలి మనం. గమనించి వాళ్ళెవరు ఏ స్థితికి సంబంధించిన వారు ఏమిటనేటువంటిది మనం అలా గమనికగా ఉంటే వాళ్ళకి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏ స్థితిలో ఉంటున్నారు ఏంటనేటువంటిది తెలుస్తుంది. నెక్స్ట్ ఏం తెలుస్తుందంటే వాళ్ళకి మనం చేయగలిగేటువంటి సహాయం ఏదైనా ఉందా అనేటువంటిది మనకు తెలుస్తుంది. అది తెలియడం ఒకటి. తెలిసిన తర్వాత వీడు తెలిసినంత మాత్రాన వీడు నోరు విప్పి చెప్పేయడం అనుకుంటుందో లేదా చేసేయడమో కరెక్ట్ కాదు. హీ షుడ్ వెయిట్ టిల్ హీ డిమాండ్స్. అది బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఎవరికైనా సహాయం చేయడం అన్నటువంటి జరగాలిట అంటే ఎదుటి వ్యక్తి మనం అడగాలి. నేను మందులు ఇస్తాను అడగకపోయినా నా ఇంటికి వచ్చిన ప్రతి వాడికి నోట్లో మందేసి పంపించేస్తానంటే ఈ రోడ్డు మీద తిరిగి వాడు ఆగిపోతాడు. ఎవడు రాడు ఈ రోడ్డు మీద. ఏమంటానండి ఆయన పిచ్చోడు కనబడిన ప్రతి వాడికి మంది చేసేస్తుంటాడు అన్నట్టు. ఇది ఎప్పుడు కూడా మనకు సహాయం చేయడానికి సంసిద్ధత కలిగి ఉండాలి. కలిగి ఉన్న తర్వాత ఎదుటి వ్యక్తి ఈ సహాయం చేయండి అనేటువంటిది అడగాలి. అడిగినప్పుడు అప్పుడు వీడు చేయాలి. కనుక దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. మన సెన్స్ ఆఫ్ అవేర్నెస్ కలిగి ఉండడం, వాడు ఏ స్థితికి సంబంధించిన అనేటువంటిది దర్శించుకోగలగడం, తెలుసుకోగలగడం. తెలుసుకున్న తర్వాత వాడికి మనం సహాయం చేయగలగడం ఏదైనా ఉందా అంటే వాడు సాధనలో ఉన్నటువంటి స్థితి నుంచి నెక్స్ట్ స్థితికి వెళ్ళడానికి మనం చేయగలిగే సహాయం ఏదైనా ఉందా అనేటువంటిది మనకి తడుతుంది. అది వాడు మన అడుగుతాడు. అడిగినప్పుడు ఈ భావంతో ఆ సహాయం చేయాలి. కొంచెం ఇది చాలా సూక్ష్మంగా ఉండేటువంటి విషయం, చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. మనం వాడు మనని ఏదైనా సరే ఊరిన సరదాగా మన ఇంటికి భోజనానికి వస్తానని ఉండవచ్చు, లేదా భోజనానికి మనం వాడిని పిలవచ్చు, ఏదైనా సంథింగ్ అవ్వచ్చు, లేదా ఇంకొకటో ఏదైనా సరే మనం ఈ సహాయం వాడికి చేయడంలో కేవలం వాడి చేతికి ఒక 10 రూపాయలు ఇవ్వడమో లేదా ఈ పని చేయడమో కాదు. ఒక సాధకుడుగా ఉంటున్నటువంటి వాళ్ళు ఎదుటి వ్యక్తికి ఒక పని చేసి పెడుతున్నారట అంటే దానిలో ఎంతో ధ్యానం, ధ్యాస ఇవన్నీ కలిగి ఉండాలి చాలా. సో వాడికి కేవలం అక్కడ ఏదో ఒక చిన్న వస్తువే కావచ్చు. మీరు బజార్కి వెళ్తున్నారు కదా, నాకేదో మార్కెట్ నుంచి తెచ్చి పెట్టండి అని అడగచ్చు మనం. కానీ వాడు మన ఒక సహాయం అడిగినప్పుడు మనం వాడికి చేస్తూ ఉన్నప్పుడు ఈ సహాయం ద్వారా వాడు అప్లిఫ్ట్ అవ్వాలి సాధనలో. అది మన ముఖ్య ఉద్దేశం. అది నుంచి వాడు మన దగ్గరకు మా హోమియోపరంగా చెప్పుకోవాలంటే వైద్యపరంగా వాడు మన దగ్గరికి తలనొప్పికి మందు గురించి వచ్చి ఉండవచ్చు. కానీ కేవలం మనం తలనొప్పికి మాత్రమే మనం మందు ఇవ్వం కదా. వాడి యొక్క కాన్స్టిట్యూషనో లేదా వాడి యొక్క మెంటాలిటీనో మారడానికి మనం మందు చేసుకుంటూ ఎలా అయితే వెళతామో అలాగే మన సాధనలో ఉన్నటువంటి వాడు ఎదుటి వ్యక్తికి ఒక సహాయం చేస్తూ ఉన్నప్పుడు సహాయం చేయడానికి వీడు ఎప్పుడూ సంసిద్ధత కలిగి ఉండాలి. ఫస్ట్ చేస్తూ ఉన్నప్పుడు వీడి భావం ఎట్లా ఉండాలంటే వీడి సహాయం ద్వారా వీడిస్తున్నటువంటి సహాయం ద్వారా వీడిస్తున్నటువంటి వస్తు రూపేణ లేదా ఏదైనా సరే కార్యక్రమాలు పని రూపేణ వీడు చేస్తున్నటువంటి ద్వారా హీ షుడ్ బి అప్లిఫ్టెడ్ ఫ్రమ్ ది లోవర్ లెవెల్ టు ది హయ్యర్ లెవెల్. అది అది ఆ ధ్యాస కలిగి ఉండాలి. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో టిఫిన్ తింటున్నా, భోజనం తింటున్నా, ఒక గ్లాసులో మంచినీళ్ళు తాగినా, ఏదైనా సరే దాని ద్వారా వాళ్ళు అప్లిఫ్ట్ అవ్వాలనేటువంటి ధ్యాసతో మనం ఆ వస్తువుని స్వీకరించాలి. బయటైనా తినచ్చు, ఎక్కడైనా ఏదైనా చేసేయచ్చు మనం. కానీ మనం ఒక సాధకుడు ఇంట్లోనూ ఒక చక్కటి దీంట్లో ఉంటున్నటువంటి వాడి ఇంటికి వెళ్ళి మనం అక్కడ వాడి ఇంట్లో ఉన్నటువంటి వాడు ఇచ్చేటువంటి టిఫిన్, వాడు ఇచ్చేటువంటి మంచినీళ్ళు, కాఫీను స్వీకరించడంలో ఏంటంటే అక్కడ ఉద్దేశం హీ షుడ్ బి అప్లిఫ్టెడ్. అయితే మనకిస్తే వాడు అప్లిఫ్ట్ అవుతాడా అని మీరు అడగచ్చు. మనకు అక్కడ ఏంటంటే ఇదంతా చాలా సైన్స్ ఉంది. అదంతా మనం ఇప్పుడు వెళితే క్లాస్ అంతా దాని మీద వెళ్ళిపోతుంది. అది నుంచి పాయింట్స్ ఇక్కడ ఏంటంటే మనకు ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఒక అండర్వుడ్ మ్యాన్, ఒక అడ్వాన్స్డ్ మ్యాన్, ఒక ఇనిషియేట్. వీళ్ళల్లో ఎలా ఈ గ్రహాలు రాసులు పనిచేస్తున్నాయి. టీచర్ ఒకరే కానీ వాడు ఉన్నటువంటి లెవెల్ నుంచి వాడికి పనిచేస్తున్నారు. ఈ పాయింట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం, వేరే విషయాలు. సో ఇప్పుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే will note that these relationships between the signs are not those of the opposites but intermediaries. అది ఈ చెప్పబడినటువంటి ఈ రహస్యాలు ఇవి మనకు ఆపోజిట్స్గా ఉండేటువంటి రహస్యాలు కాదండి, ఇంటర్మీడియరీస్గా ఉన్నటువంటి. దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్, కొంచెం హయ్యర్ కాన్సెప్ట్ ఇది. మామూలుగా ఏరిస్, లైబ్రా, వృషభం, వృశ్చికం, మిథునం, ధనస్సు, కర్కాటకం, మకరం ఇలా వేసుకుంటాం మనం.
ఆ పాయింట్స్ కాకుండా కొంచెం ఇంటర్మీడియరీస్గా చెప్పబడినటువంటి విషయం ఇది. మధ్యరాశుల్లో తోటి ఇవి ఏ రకంగా మెలివేసిబడి ఉన్నాయి అన్నటువంటి రహస్యాలు మీకు ఇచ్చానండి అన్నారు ఆయన. అదొక పాయింట్ చెప్పారు. నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నారంటే, ఐ కమెండ్ దిస్ టు యువర్ కన్సిడరేషన్. అది the above tabulation given you a new and inner relation of the sign to each other, and one which only becomes definitely active and effective after initiation. It is consequently of small use to the average reader at this time. ఇది ఇప్పుడు చెప్పబడినటువంటి టేబుల్ ఒక సామాన్యమైనటువంటి వాడికి చదువుకుంటే ఇక్కడ ఏమీ ఉపయోగం లేదు. నిన్న మొన్న క్లాస్ ఒక సామాన్యంగా అప్లై చేసుకుందాం అంటే అదే చెప్తున్నారు. ఇట్ ఈస్ నో యూస్ టు ది యావరేజ్ మ్యాన్ అని చెప్పేసారు. సో ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ద రైట్ అండర్స్టాండింగ్ అది which require a grasp of the interface of which. It is consequently of small use to the average reader at this time, though it opens up nevertheless new astrological contacts and influences, most of which are established through the ray influences and which require a grasp of individual evolutionary status for correct interpretation. సో ఇదంతా కూడా రేస్ బేస్డ్గా నేను ఈ పాయింట్స్ చెప్పాను. మామూలుగా ఈ పాయింట్స్ మీకు ఒక నార్మల్, దిస్ ఈస్ ద న్యూ డైమెన్షన్ ఇన్ ఆస్ట్రాలజీ. సో ఆ డైమెన్షన్ మీకు ఓపెన్ అప్ చేశాను. రేస్ సంబంధంగా ఈ రహస్యాలు చెప్పబడినటువంటి అందు గురించి వాడు రేస్ సంబంధంగా వాడు అభివృద్ధి సాధిస్తున్నాడు, పురోగాభివృద్ధి సాధిస్తున్నాడు అనేటువంటి విషయంగా దీన్ని ఇంటర్ప్రిట్ చేయడం అనేటువంటిది నేర్చుకోండి అంటున్నారు. ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ దేర్ రైట్ అండర్స్టాండింగ్ దట్ ది astrologer knows whether the subject is relatively unevolved, whether he is advanced man, or whether he is upon one or other states of the path. వాడు ఆస్ట్రాలజర్, వాడు ఎదుటి కూర్చోగానే వాడు ఎవడు ఏ స్థితికి సంబంధించిన వాడు టక్కని వాడు గ్రహించుకొని ఈ టేబుల్ దగ్గర పెట్టుకుని వాడికి మాట్లాడండి. అది ఇక్కడ ఆయన చెప్తున్నారు. There is so much to be reckoned within the new esoteric astrology, prediction, interpretation from the standpoint of both the personality and the soul, character indication, as well as a close study of the laws of rebirth, as it can be arrived all through an understanding for the influence of the Cancer. సో ఇదంతా కూడా ఇంటర్ప్రిటేషన్, ఇదంతా కూడా ఒక న్యూ డైమెన్షన్ ఇన్ ఆస్ట్రాలజీ. నిన్న మన క్లాస్ ఇస్ ఆల్ అంటే వీడికి ట్రైన్ ఆస్పెక్ట్ ఉంటాయి ఇక్కడ, ఇదంతా మామూలుగా ఆస్ట్రాలజీ. బట్ ఈ ఒక ఆస్పెక్ట్ ఉన్నటువంటి వాడు ఒక రాశికి వాడి మీద ప్రభావం చూపుతున్నాడు అంటే ఒక రైజింగ్ సైన్, వాడు ఒక సన్ సైన్ అయినా ఉన్నటువంటి వాడికి నెక్స్ట్ వాడు ఏ రాశిలోకి వెళతాడు అనేటువంటి దిస్ ఇస్ ద న్యూ డైమెన్షన్. అది ఒకటి గుర్తుపెట్టుకోండి అన్నారు. వన్ థింగ్ విచ్ విల్ later emerge, but which is at present impossible to elucidate, is the fact that the 12 creative hierarchies are all connected with the other. అది మనం స్టార్టింగ్లో 12 క్రియేటివ్ హైరార్కీస్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు భూమి మీద అన్నటువంటి వాళ్ళ గురించి మనం చదువుకున్నాం. ఆ పాఠాలన్నీ కూడా మీకు గుర్తున్నాయని అనుకుంటున్నాను. సో ఈ 12 క్రియేటివ్ హైరార్కీస్ 12 రాసులకి దేర్ ఇస్ లింకప్. ఆ లింకప్ అంటే ఒక్కొక్క హైరార్కీ ఒక్కొక్క రాశికి లింకప్గా చెప్పారు. సో ఈ క్రియేటివ్ హైరార్కీస్ ఈ 12 రాశుల యొక్క ఇది మనకి అంటే వాటి యొక్క కిరణములు మనకి అందేటట్టుగా మనం చక్కగా వాటిలోకి విచ్చుకునేటట్టుగా చేసి పెడుతున్నటువంటి వాళ్ళు 12 క్రియేటివ్ హైరార్కీస్. సో దిస్ ఇస్ చాలా అంటే మనం ఎంతసేపు జ్యోతిష్యం అంటే మన గ్రహములు, ఇంకొంచెం వెళ్తే రాసులు, ఇంకా వెళ్ళగలిగితే నక్షత్రాల పేర్లు అవి ఏమిటో ఇంతవరకు ఉండిపోతాం. కానీ ఈ 12 క్రియేటివ్ హైరార్కీస్ మీద ఒక ఇది మనం చాలా మేల్కాంచి ఉండేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. కనుక అది ఒక న్యూ ఇంపార్టెంట్ పాయింట్ అనేటువంటిది చెప్తున్నారు. హైరార్కీస్ అండ్ ద సైన్ విల్ కాజ్ ఏ డ్రాస్టిక్ రివల్యూషన్ ఇన్ మోడర్న్ ఆస్ట్రాలజీ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బేసిక్ ఇంపార్టెంట్. ఇది చాలా బేసిక్ ఇంపార్టెన్స్. అంటే ఉదాహరణకు ఊరికనే ఇంకా అది ఇవ్వలేదు అని పాయింట్స్. ఉదాహరణకు ఫస్ట్ క్రియేటివ్ హైరార్కీ ఇఫ్ హీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఏరీస్, వాళ్ళని మన ఏరీస్ వాళ్ళని ఫస్ట్ క్రియేటివ్ హైరార్కీని వాళ్ళని ఏదో ధ్యానం చేయమని ఇవ్వాలి వాళ్ళకి. దెన్ హీ విల్ ఓపెన్ అప్ ఇంటు ది ఏరీస్ వెరీ వెల్. అది సో బేసిక్గా మనం సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాలంటే ఈ 12 క్రియేటివ్ హైరార్కీస్ని చక్కగా ధ్యానం చేసుకుంటే ఈ 12 రాసుల్లో చక్కగా విచ్చుకున్నవాడు అవుతాడు. ఏ రాశికి ఏ హైరార్కీ అన్నటువంటిది ఇంకా చెప్పబడలేదు మనకి. ఆ విషయాలు అలా ఉన్నాయి ఉంచాలి.
More than this, I cannot here indicate, and more will not be possible until the present astrologers have done some concentrated, concentrated work along the line here designated. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు జ్యోతిష్యాన్ని దర్శించడం ప్రారంభించండి. అప్పుడు నేను నెక్స్ట్ పాయింట్ చెప్తానంటున్నాను. అంటే 12 రాసులు, 12 క్రియేటివ్ హైరార్కీస్. వీళ్ళు ఏ రకంగా ఈ రాసుల్లోకి జీవులు అభివృద్ధి సాధించడానికి వీళ్ళు ఇది చేస్తున్నారనే విషయం బాగా మీరు ధ్యానం చేయండి. అప్పుడు మీకు నెక్స్ట్ పాయింట్స్ నేను ఇండికేట్ చేస్తుంటా. సింపుల్ యాజ్ ఇట్ సౌండ్స్ వెన్ స్టేటెడ్, the most fundamental point for astrologers to grasp today is the need for them to know prior to interpretation where upon the path of evolution the subject under consideration stands. Upon the path of evolution లో ఈ వీడు ఎక్కడ ఏ స్థితికి సంబంధించిన ఫస్ట్ మీరు అది పట్టుకున్నాను. వీడు మీ దగ్గరికి అడ్మిషన్కి వచ్చాడు, అది మీ దగ్గర ఎంక్వైరీకి వచ్చాడు. ఎంక్వైరీకి వచ్చినప్పుడు వాడికి ఫీజు, వాడికి ఎట్లా రావాలి, ఏమిటి డీటెయిల్స్ అన్ని చెప్పాలి. వాడు ఏ క్లాస్ చదివి వచ్చాడో అది మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ 4th క్లాస్ చదివి వస్తే వాడికి చెప్పేటువంటి రూల్స్ వేరుగా ఉంటాయి. 8th క్లాస్ చదివి వస్తే వాడికి చెప్పేటువంటి రూల్స్ వేరుగా ఉంటాయి. ఎల్కేజీ పాస్ అయి వస్తే వాడికి చెప్పేటువంటి రూల్స్ వేరుగా ఉంటాయి. అది మీరు ఫస్ట్ క్వశ్చన్ మీరు అది ఉండాలండి మీ మైండ్లో. వాడు ఏ స్థితికి సంబంధించిన వాడు అనేటువంటిది అంటున్నారా. Whereupon the path of evolution the subject under consideration stands. One other hint I will give. ఒక హింట్ ఇస్తున్నాను అంటున్నారు. It will be from a study of those people who are born in the cardinal signs that the clearest information will emerge in this connection. It might be useful to point out here that through a study of the cardinal cross Aries, Cancer, Libra, Capricorn, the astrologer can arrive at a clearer understanding. అది సో మీరు ఈ 3 క్రాసెస్ గురించి మనకు చెప్పారు. కార్డినల్ క్రాస్, ఫిక్స్డ్ క్రాస్, మ్యూటబుల్ క్రాస్. ఈ 3 క్రాసెస్కి సంబంధించినటువంటి వాడు వీడు ఏ స్థితికి సంబంధించిన వాడు అంటే ఫస్ట్ మీరు పట్టుకోండి. వాడు కార్డినల్ క్రాస్ వాడా, వాడు ఫిక్స్డ్ క్రాస్ వాడా, వాడు మ్యూటబుల్ క్రాస్ వాడా. దానిలో వాడి పాయింట్స్ ఏమిటి అనేటువంటి చెప్పారు. 3 పాయింట్స్ ఇస్తున్నారు ఆయన. ఆఫ్ ఆర్డినరీ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్స్, కేవలం సామాన్య మానవులుగా ఉంటున్నటువంటి వాళ్ళు, సామాన్య జీవన విధానం కలిగినటువంటి వాళ్ళు ఒకళ్ళు వస్తారు కార్డినల్ క్రాస్లో. ఆఫ్ గ్రూప్ బిగినింగ్స్, అప్పుడే ఒక 10 మంది చేత వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ పెట్టుకున్నారు, 10 మంది కలిసి మనం పూజ చేసుకుందాం రండి అని చెప్పి అందరిని పిలిచి, లేదా మన ఇంట్లో ప్రేయర్ పెట్టుకుందాం అందరూ రండి అని పిలవడం, 10 మందితోటి కలిసి చక్కగా జీవన విధానం కలిగి ఉండడం, ఒక యోగాభ్యాసం చేసుకునేటువంటి వాడు, ఒక చక్కగా సేవా కార్యక్రమం చేసుకునేటువంటి వాడు, 10 మంది గురించి జీవించేటువంటి వాడు, వీళ్ళందరూ ఆఫ్ గ్రూప్ బిగినింగ్స్. నెక్స్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఫస్ట్ ఇనిషియేషన్. ఫస్ట్ ఇనిషియేషన్ అంటే మకర రాశిలోకి వీడు అక్కడ వీడు ఉన్నటువంటి వాడు, అది ఆ స్థితికి సంబంధించినటువంటి ఫస్ట్ ఇనిషియేషన్. సో ఫస్ట్ ఇనిషియేషన్కి వీడు అర్హుడుగా ఉన్నటువంటి ఆఫ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఫస్ట్ ఇనిషియేషన్. ఎవరైతే ఫస్ట్ ఇనిషియేషన్కి అంటే ఆఫ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫస్ట్ ఇనిషియేషన్ అన్నారు. సిగ్నిఫికెన్స్ అంటే దాని యొక్క రహస్యాలు చక్కగా దర్శించినటువంటి ఎవడవుతాడు, ఎవడైతే ఫస్ట్ ఇనిషియేషన్లోకి వెళ్ళగలుగుతున్నాడో వాడు. సో ఈ 3 కూడా కార్డినల్ క్లాస్కి వస్తారండి అని చెప్తున్నారు ఆయన. నెక్స్ట్ through a study of the fixed class Taurus, Leo, Scorpio and Aquarius, he will arrive at a right interpretation of the laws of initiates, of group absorption into synthesis, of the significance of the third initiation. వీళ్ళ 3 కూడా ఫిక్స్డ్ క్లాస్లోకి వస్తారంటున్నారు. ఎవరి 3 అంటే ఇనిషియేట్ లెవెల్లో ఉన్నటువంటి వాడు, ఎవడైతే 4th ఇనిషియేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు. నెక్స్ట్ ఆఫ్ గ్రూప్ అబ్జార్ప్షన్ ఇంటూ సింథసిస్, అంటే 10 గ్రూపులు లేదా 10 ఇదిగా ఉన్నటువంటి 10 గురువులను ఆరాధిస్తున్నటువంటి వాడు, అంటే 10 మంది ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క గురువు, అలా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చక్కగా ఈ 10 మందిలో 10 గురువులుగా ఉన్నటువంటి వాళ్ళతోటి సింథసైజ్ అయి ఉండగలిగేటువంటి వాడు కొందరు ఉంటారు. కేవలం నా గురువు గొప్ప లేదా నా మతం గొప్ప అని అనుకునేవాడు కన్నా, నా మతం గొప్ప కరెక్టే, మతం తక్కువ అని భావించడం ఎప్పుడు తప్పు. ఇతరుల గురువులు తక్కువ అని భావించడం చాలా తప్పు. ఇతరులు చేసేటువంటి పూజాది క్రతువులు చాలా నార్మల్వి, నేను చేసేవి చాలా ఎక్కువవి అని భావించడం చాలా తప్పు. అలాంటి భావాలు కాకుండా ఇతరుల యొక్క భావాలతో అనుసంధానం చెంది చక్కగా జీవించేటువంటి వాడు ఆఫ్ సింథసిస్ అన్నారు. ఆఫ్ గ్రూప్ అబ్జార్ప్షన్ అంటే సింథసిస్. కార్డినల్ క్లాస్ వాడు గ్రూప్గా ఉండేటువంటి వాడు, వీడు గ్రూప్ అబ్జార్ప్షన్ అంటే సింథసిస్గా ఉండేటువంటి వాడు వీడు. ఇద్దరికి అది తేడా. అక్కడేమో ఫస్ట్ వాడు నార్మల్ అన్నారు, ఇక్కడేమో ఇనిషియేట్స్ అన్నారు.
ఇక్కడేమో అక్కడేమో ఫస్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఫస్ట్ ఇనిషియేషన్, ఇక్కడేమో ఆఫ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది థర్డ్ ఇనిషియేషన్. థర్డ్ ఇనిషియేషన్ కంప్లీట్ చేసినటువంటి వాడు, సిగ్నిఫికెన్స్ తెలిసినటువంటి వాడు. సిగ్నిఫికెన్స్ తెలిసి ఉండడం అంటే దాని గురించి చక్కటి, అంటే ఎవరికైతే ఆ సబ్జెక్ట్స్ అప్పుడే పరిచయం ఉంటాయి, ఎవరికి పరిచయం ఏంటంటే ఎవడైతే దానికి అర్హుడో వాడికి పరిచయం ఉంటాయి ఆ సబ్జెక్ట్స్. సో ఆ రకంగా థర్డ్ ఇనిషియేషన్కి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫిక్స్డ్ క్లాస్లోకి వెళ్తారు. ఫస్ట్ ఇనిషియేషన్కి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళందరూ కార్డినల్ క్లాస్లోకి వెళ్తారు. గ్రూప్ అప్పుడే బిగినింగ్ చేసుకుంటున్నటువంటి వాడు 10 మందితో కలిసి మనం తిరుపతి వెళ్దామని అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఫస్ట్ కార్డినల్ క్లాస్లోకి వెళ్తున్నటువంటి వాళ్ళు. మీరు తిరుపతి, కొందరం తిరుపతి వెళ్తున్నారు, కొందరం కాశీ వెళ్తున్నారు, కొందరం ఇంకో చోటుకి వెళ్తున్నారు. మనందరం కూడా ఒకే ఒక గురువుని ఆరాధిస్తున్నాం, ఒకే ఒక్క దైవాన్ని ఆరాధిస్తున్నాం అంటుండే దాంతో చక్కగా అనుసంధానం చెంది ఉండేటువంటి వాడు. మీరు కాశీకి వెళ్తున్నారు అయితే మీరు మాతో మాట్లాడకండి అనేటువంటి వాడు కాకుండా, అందరం కూడా ఒకే ఒక దైవాన్ని ఆరాధిస్తున్నాం, చక్కగా మీరు కాశీకి వెళ్ళండి, మేము తిరుపతి వెళ్ళొస్తాం అంటే భావంగా చక్కగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫిక్స్డ్ క్లాస్లోకి సంబంధించినటువంటి వాళ్ళు. తర్వాత త్రూ ఎ స్టడీ ఆఫ్ ద మ్యూటబుల్ క్లాస్ జెమినీ, వెర్గో, సజిటేరియస్ అండ్ పైసెస్, he can arrive at the significance of the disciples of group activity of the second initiation. డిసైపుల్గా ఉన్నటువంటి వాళ్ళు అంటే ఎవడైతే వృశ్చిక రాశి దాటి, దీనికి చెప్పుకున్నాం కదా అక్కడ మీకు పాయింట్స్ అన్నీ కూడా, ధనుసు రాశికి అర్హుడుగా ఉన్నాడు వాడు డిసైపుల్గా ఉన్నటువంటి ఆఫ్ గ్రూప్ యాక్టివిటీ చేసుకుంటున్నటువంటి వాడు ఆఫ్ ది సెకండ్ ఇనిషియేషన్కి ఎవడైతే చక్కగా వెళుతున్నాడో వాడు. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఫస్ట్ ఇనిషియేషన్ అంటే ఏ లెవెల్ది, సెకండ్ ఇనిషియేషన్ అంటే ఏ లెవెల్ది, థర్డ్, ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా మన ఇనిషియేషన్ సోదాల్లో చదువుకున్నాం. అందుగురించి దాని గురించి ప్రత్యేకంగా మనం ఇక్కడ చెప్పుకోవట్లేదు, సెకండ్ ఇనిషియేషన్ అని చెప్పుకొని మనం ముందుకు వెళ్ళిపోతున్నాం మనం. ఇది 3 లెవెల్స్ ఈ రకంగా చెప్పబడినటువంటి విషయాలు మనకి. The above indications may not conform to the idea generally held and appear to reverse also some of the points which I know earlier met, which I have earlier met. ఇదేంటండి ఇదేదో కొంచెం ఇందాక ఇంతకుముందు మనకి మ్యూటబుల్ క్లాసు, ఫిక్స్డ్ క్లాసు, కార్డినల్ క్లాసు చెప్పిన దానికి కొంచెం ఇదేదో భిన్నంగా ఉంది వాళ్ళు చదువుకున్నటువంటి పాయింట్స్, మీరు జాగ్రత్తగా గుర్తు తెచ్చుకోగలిగితే. ఇంతకుముందు చదువుకున్న దాంట్లో ఏమని చెప్పాడు ఆయన, మ్యూటబుల్ క్లాస్ అంటే అప్పుడే సాధనలో మొదటగా ఉన్నటువంటి వాళ్ళు, ఫిక్స్డ్ క్లాస్ అంటే చక్కగా ఒక డిసైపుల్గా ఉన్నటువంటి వాళ్ళు, కార్డినల్ క్లాస్ అంటే ఒక ఇనిషియేట్ లెవెల్, హయ్యర్ 6th ఇనిషియేషన్, ఆ 7th ఇనిషియేషన్లో ఉన్నటువంటి వాళ్ళు, అలా మనకు చెప్పారు. కానీ ఇప్పుడు చెప్పింది కొంచెం రివర్స్గా ఉంది, ఆ పాయింట్ ఆయనే చెప్తున్నారు. ఇంతకుముందు చెప్పిందని నేను చెప్పింది ఇప్పుడు రివర్స్గా ఉంది, అది ఎందుకో చెప్తున్నారు ఆయన. బట్ ఏ కేర్ఫుల్ స్టడీ ఆఫ్ ది suggested implications may make the point clearer. Every cross has its exoteric significance, with all the astrologers are somewhat familiar. It has also its esoteric meaning and import, and this is as yet an untried field of investigation, and it has its spiritual importance, and this of course is only revealed at the major initiations. It should be remembered that these are threefold differentiation of the one life, and that Capricorn, for instance, marks not only the point of the deepest concretion and therefore of death, but also the point of highest initiation and of entrance into the life aspect of deity. సో ప్రతి రాశి కూడా 3 రకాలుగా పనిచేస్తుంటుందండి. ఒక టీచర్ గారు 3 క్లాసులకు వెళతారు. మీరు ఆ టీచర్ గారు చూడగానే ఇప్పుడు ఏదో ఎల్కేజీకి చెప్పే టీచర్ అని అలా మీరు భ్రమించుకోకండి. ఆవిడ ఎల్కేజీకి వెళ్తారు, 5th క్లాస్కి వెళ్తారు, 10th క్లాస్కి వెళ్తారు ఆవిడ. కనుక ఆ టీచర్ అది ఎల్కేజీకి చూసామండి, ఆ టీచర్ 10th క్లాస్కి ఏం చెప్తారంటనో, లేదా ఏ క్లాస్కి వచ్చినా సరే ఆవిడ ఏబిసిడీలే దిద్దిస్తారనో మీరు ఆ భ్రమలో ఉండిపోకండి అని చెప్తున్నాను ఆయన. ఏ క్లాస్కి వచ్చిన వాడు ఏబిసిడీలు ఎందుకు దిద్దిస్తారు? ఎల్కేజీకి వెళ్ళిన వాడికి ఏబిసిడీ దిద్దిస్తారు. 5th క్లాస్కి వచ్చిన వాడికి ఏదో ఇంగ్లీష్లో వెర్బ్ అంటే ఏమిటి ఏవో చెప్పచ్చు. 10th క్లాస్కి వెళ్ళిన వాడికి చెప్పేటువంటి సబ్జెక్ట్ వాడికి వేరుగా ఉంటుంది. అది ఎలా అయితే ఉంటుందో ప్రతి రాశిలో కూడా 3 రకాల వాళ్ళు ఉంటారు. ఒక ఒక మనిషి ఒక రాశిలో పుట్టాడంటే ఇప్పుడు ఏ కేటగిరీ కింద వస్తాడో మీరు ఫస్ట్ అది పట్టుకోండి. వాడు సింహరాశి వాడు అనగానే వాడు ఇలా, వాడు గుణాలు ఇలా అలా వెళ్ళిపోకండి. ఉదాహరణకు ఆయన ఏమంటున్నారంటే మకర రాశి తీసుకున్నారు అనుకోండి, మకర రాశి భూతత్వ రాశి వాడు, పూర్తి కాంక్రీషన్ అంటుండే నేను పాయింట్ నేను చెప్పుకున్నామా, పూర్తి కాంక్రీషన్ వాడు అంతే, చాలా ఇది వాడు అంటే మీరు ఒక్కసారి ఒక మకర రాశి ఒక అన్నవాళ్ళుడు మ్యాన్ని చూస్తే ఒక అబ్బా వాడితో వద్దురా నాయన మనకి, నువ్వు తీసుకో, 100 రూపాయలు కావాలి తీసేసుకో అని చెప్పి మీరు ఇచ్చేసి మీరు పక్క వచ్చేస్తారట.
అంటే ఎంత ఆ, వాడు అంటే భౌతికమైనటువంటి విషయాలు వాటి పట్ల ఎంత ఇదిగా ఉంటాడంటే అంత ఇదిగా ఉంటాడు. దట్ ఈస్ ఒక అన్నవాళ్ళు మ్యాన్, పూర్తి కాంక్రీషన్ అంతే. స్పూన్ ఇటు తీసి ఇటు పెట్టాలంటే దానికి ఏమి ఇస్తాం అన్నట్టుగా మాట్లాడతాడండి వాడు. 100 రూపాయలు మీరు టిప్ ఇచ్చేసి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో పని ఇచ్చారు అనుకోండి, దానికి డబ్బులు అంటాడు వాడు. అట్లా ఉండదు. అదేమిట్రా ఇందాకే ఇంత ఫీజు పే చేసి అంత చేసిన అంటే, "ఆ, లేదు సార్ ఈ సర్వీస్కి ఇంకో 100 రూపీస్ యాడ్ అవుతుందండి" అంటాడు. ఇందాక 10,000 కట్టానురా నీకు నీ హోటల్కి అంటే, "ఆ, లేదు సార్ దీనికి" అలా ఉంటుంది అంటాడు భావం. అదే ఒక మకర రాశిలో హై ఇనిషియేషన్ లెవెల్లో ఉన్నటువంటి వాడు ఉంటాడు. సో ఇప్పుడు మకర రాశిలో పుట్టగానే ప్రతి వాడిని హై ఇనిషియేషన్ లెవెల్ అని అనుకోకండి, లేదా ఈ లో లెవెల్కి సంబంధించిన వాడు అనుకోకూడదు మీరు. వాడు ఏ లెవెల్కి సంబంధించిన వాడో దానికి తగ్గట్టుగా మీరు మాట్లాడాలి వాడితో. అది ఇక్కడ పాయింట్ ఆయన చెప్తున్నారు. Mountain top అని అన్నారు దాన్ని. In the recognition of this comes elucidation of the fact that the time and space, the controlling factor and determining condition, is the sensitivity of the incarnated soul to form life. The incarnated soul to form life. Time and space. చోట్లో ఈ కాలము తర్వాత చోటు, ఈ రెండింటి యొక్క దీని చేత జూల్ అనేటు అంటే దట్ ఈస్ వాట్ వి కాల్ టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్. టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే ఇది ఒక క్రాస్. డేటు టైము ప్లేస్ కదా మనం అడిగేది. డేట్ టైం అంటే ఇట్ ఇస్ కాల్డ్ ది టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ రెండు ఒక క్రాస్గా ఫామ్ అవుతాయి. వాడు పుట్టినటువంటి క్రాస్కి సంబంధించినటువంటి దాన్ని బట్టి వాడు దేనికి సంబంధించిన వాడు అనేటువంటిది వస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. అకార్డింగ్ టు దట్ టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ ఇది అని చెప్తున్నారు. చోట్ల టైం అండ్ ప్లేస్ అనేటువంటిది ఒక పని చేస్తుంటుంది. సో విచ్ లీడ్స్ సోల్, అది సోల్ అనేటువంటిది చక్కగా భూమి మీద పుడుతూ ఉన్నప్పుడు అది చేసేటువంటి దాంట్లో ఇది భాగంగా నిలుస్తుంటుంది. సో ద హోల్ స్టోరీ Capricorn, for instance, marks the deepest conclusion. I cannot too strongly reiterate the constant necessity for you to think in terms of energies and forces, of lines of force and energy relationships. Astrologers must also think more in terms of qualities and of characteristics, as is the trend of the more advanced astrology today. Qualities and characteristics. So, ప్రతిది కూడా ఎనర్జీ ఫామ్, బట్ క్వాలిటీ అండ్ క్యారెక్టరిస్టిక్స్ వీటిని జాగ్రత్తగా అవగాహనలో పెట్టుకోండి. దాన్ని ఒక అంటే వీడి క్వాలిటీ ఇందాక చెప్పారు అదే అన్నవాళ్ళుడే అడ్వాన్స్డ్, ఇప్పుడు ఏ క్వాలిటీకి సంబంధించిన వాడు వీడు అన్నట్టు చూస్తుండాలి. అది క్వాలిటీ అండ్ క్యారెక్టరిస్టిక్స్ యాజ్ ఇస్ ద ట్రెండ్ ఆఫ్ ది మోర్ అడ్వాన్స్డ్ ఆస్ట్రాలజీ టుడే. అంటే ఉదాహరణకి ఒక సమస్యతో ఒకడు మన దగ్గరకు వచ్చాడు అనుకోండి, వీడు ఏమిటి అన్నాడు ఫస్ట్ బాగా చూడండి. సమస్యను మీరు జాతకం దగ్గర పెట్టుకుని ఇంటర్ప్రిట్ చేయడానికన్నా ముందు వీడెవడు ఏమిటి, ఇప్పుడు ఒక చక్కటి సాధకుడు ఇదేదో ఉందనుకోండి, వాడికి ఉన్నటువంటి సమస్యను అప్పుడు మీరు అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎస్, అలా మీరు అవగాహన చేసుకోవడం మీరు ప్రయత్నం చేసినప్పుడు వాటి సమస్య తీరుతుందా లేదా అంటే మీరు చెప్పేటువంటి సమాధానం వేరుగా. అదే ఒక సామాన్య మానవుడు ఆ సమస్యతో వచ్చాడు అనుకోండి, ఆయన నీకు ఈ సమస్య తీరడం కష్టం అని మీరు చెప్పి ఇచ్చేము. ఒక డిసైపుల్ ఆ సమస్యతో వచ్చాడు అనుకోండి, నీకు తప్పకుండా తీరుతుందని మీరు చెప్పచ్చు. సంథింగ్ అలా తేడా వచ్చేస్తున్నాడు మీరు ఇప్పుడు ఈ టేబుల్ని మనం దగ్గర పెట్టుకుని మాట్లాడినప్పుడు. The whole story of astrology is in reality one of magnetic and magical interplay for the production or externalization of the inner reality. Magnetic and magical interplay అని అన్నారు చూడండి, అంత అద్భుతంగా. సో మ్యాగ్నెటిక్ అంటే ఇది ఒక మ్యాగ్నెటిక్ అండ్ మ్యాజికల్ ఇంటర్ప్లే ఆఫ్ ది ప్రొడక్షన్ ఆర్ ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ ది ఇన్నర్ రియాలిటీ. ఇన్నర్ రియాలిటీ ఏదైతే ఉందో అంటే తత్వంగా ఉన్నటువంటిది ఎక్స్ప్రెషన్లోకి రావడానికి ఆస్ట్రాలజీ అనేటువంటిది ఒక ఎటువంటి కన్ను, అది జ్యోతిష్యం అనేటువంటిది ఒక కన్ను అన్నది. ఏంటి కన్ను అంటే ఇట్ ఇస్ మ్యాజికల్ అండ్ మ్యాగ్నెటిక్. అది మ్యాగ్నెటిక్ అండ్ మ్యాజికల్ ఇది రెండు. అంటే ఇది మ్యాగ్నెటిక్ ఎందుకంటే వెనక చోట్లో ఆ సమయానికి అవన్నీ కూడా అలా ఆకర్షింపబడిపోతాయి. అందుగురించి మనం ఒక కళ్యాణం ఏదేదో దైవ కళ్యాణం ఏదేదో చేస్తున్నప్పుడు
నవానాం గ్రహాణం అత్యంత అనుకూల్యత ఫలసిద్ధిరస్తు అంటారు. అంటే అక్కడికి ఆ శుభం అనేటువంటిది అక్కడ జరగడానికి అలా ఆ గ్రహాలు కానీ ఆ ఎనర్జీస్ అన్నీ కూడా ఆ వేద మంత్రాలకి అక్కడ చుట్టూతో ఏర్పరిచినటువంటి వాతావరణానికి అలా ఆకర్షింపడిపోతుంది. అత్యంత అనుకూల్యత ఫలసిద్ధిరస్తు అంటారు. నవానాం గ్రహాణం అత్యంత అనుకూల్యత ఫలసిద్ధిరస్తు. సో చోట్లో ఈ ఎనర్జీస్ అన్నీ కూడా అలా ఆకర్షింపడతాయి. దట్ ఈస్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఇంటర్ప్లే. మ్యాజిక్ అంటున్నది ఒక పదం వాడారు ఆయన. మ్యాజిక్ ఏంటి? వైట్ మ్యాజిక్ అని మనం చదువుకున్నాం. చోట్లో మ్యాజిక్ అంటున్నది ఒకటి ఉందండి. ఏంటి మ్యాజిక్ అంటే మనం చూసుకునేటువంటి మ్యాజిక్ కాదు, కొంచెం హయ్యర్ మ్యాజిక్ ఇది. అంటే మన బుర్రలకి తట్టనటువంటి విషయాన్ని మ్యాజిక్గా మనం చెప్తాం. అది ఆ రకమైనటువంటి అర్థంతో ఇంకొంచెం డెప్త్గా వెళ్ళండి మీరు విషయానికి. అంటే చోట్లో ఎప్పుడు కూడా ఏది కూడా లేనిది ఉన్నట్టుగా మీరు చూపించలేము. అది బాగా గుర్తుపెట్టుకోండి. మ్యాజిక్ అంటే ఏమిటంటే మామూలు మ్యాజిక్లు దాని గురించి మనం చెప్పుకోకర్లేదు. వైట్ మ్యాజిక్ గురించి మనం ఓటీ క్లాసెస్లో మనం చాలా చెప్పుకున్నాం. ఈ మ్యాజిక్ అనేటువంటిది ఏమిటి? చోట్లో అవ్యక్తంగా ఉన్నటువంటి సత్యాన్ని వాడు దర్శింపజేయడాన్ని మ్యాజిక్ అన్నారు. ఎప్పుడైతే ఆ దర్శనం ఎప్పుడైతే నిలుస్తుందో, చోట్లో పరమాత్మ యొక్క దర్శనం ఎప్పుడైతే అవుతుందో దాన్ని వైట్ మ్యాజిక్గా చెప్పారు దానికి. సో జీవుడిలో ప్రజ్ఞ అంటే దానిలో ఎప్పుడైతే ఇప్పుడు వికసించుతాడో దాన్ని మ్యాజిక్గా చెప్పారు. వీడు వైట్ మ్యాజిక్ గురించి మనం చాలా చదువుకున్నాం. ఏంటంటే కనుక వీడు ఒక పర్సనాలిటీలో ఒక లోవర్ లెవెల్లో ఉంటుంటాడు, సోల్గా వీడు విచ్చుకోవడం అంటున్న దానికి ఎప్పుడైతే జరుగుతుందో దాన్ని మ్యాజిక్ అన్నారు దాన్ని. అది ఆ కార్యక్రమాన్ని అంతా కూడా సో ఆ భావంగా స్వీకరించాను. సో మ్యాజికల్ అన్నారు దాన్ని. సో మ్యాజికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఇంటర్ప్లే అని అన్నారు ఆయన. Magnetic and magical interplay for the production or externalization of the inner reality. It is the story of response of form, vast as in a solar system, microcosmic as in a human being, and minute as in an atom or a cell, to the urge or pull of foci of the energy and of streams of force. అంటే గ్రహములు అనేటువంటివి సోలార్ సిస్టమ్ మీద, అంటే రాసులు అనేటువంటి సోలార్ సిస్టమ్ మీద పనిచేస్తుంటాయి. మన మీద గ్రహములు అంటుంటాం కదా, అలాగే ఈ రాసులు అనేటువంటివి మానవుడి మీద పనిచేస్తే ఒక అణువు మీద కూడా పనిచేస్తుంటాయి. ఏ లెవెల్ వాడికి ఆ లెవెల్లో అది పనిచేస్తుంది. యాంట్ మ్యాన్ బ్రహ్మ అన్నారు మాస్టర్ గారు. 3 స్థితులుగా చెప్పారు. సో ఈ 3 స్థితుల్లోనే ఈ పనిచేయడం అంటున్నది ఉంటుంది. ఫుల్ ఆఫ్ వర్క్ ఆఫ్ ఎన్ ఎనర్జీ, స్ట్రీమ్స్ ఆఫ్ ఫోర్స్. దీస్ టూ ఆర్ నాట్ identical, but must be taken into calculation of the investigating astrologer and his interpretation. సో ఈ ఎనర్జీ ఇవన్నీ కూడా ఇవి జాగ్రత్తగా ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మనం ఇంటర్ప్రిట్ చేయడం, క్యాలిక్యులేషన్ చేసుకోవడం ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలి. ఇట్ ఈస్ ద ఫోకస్ ఎనర్జీ ఆఫ్ క్యాన్సర్ విచ్ మేక్స్ ఇట్ ఏ మేజర్ మ్యాగ్నెటిక్ ఆర్ అట్రాక్టివ్ ఫోకల్ పాయింట్ లీడింగ్ టు ది ప్రాసెస్ ఆఫ్ ఇన్కార్నేషన్. సో క్యాన్సర్ ఏం చేస్తుందంటే కర్కాటక రాశి భౌతికత్వం అనేటువంటిది దాల్చుతూ ఉంటుంది. భౌతికత్వం దాల్చడానికి క్యాన్సర్ అనేటువంటిది ప్రధానంగా మనం చెప్పడంలో ఇక్కడ ఏంటంటే క్యాన్సర్లో జరిగేటువంటి విషయం ఏంటంటే ఇట్ ఈస్ మేకింగ్ మ్యాగ్నెటిక్ ఆర్ అట్రాక్టివ్ ఫోకల్ పాయింట్స్. అదే అమ్మవారి యొక్క స్వరూపంగా మనం చెప్తాం. అందు గురించి అమ్మవారిని కర్కాటక రాశిగా చెప్తారు, అయ్యవారినేమో మేషరాశిగా చెప్తారు. వీళ్ళిద్దరికీ ఇదే అంటారు. ఇందులో రామా అంటువంటి శబ్దం ఏం చేస్తుందంటే కర్కాటక రాశిలో అన్నటువంటి వాడిని మేషరాశికి చేరుస్తుంది. రామ శబ్దం, రా అనేటువంటి శబ్దం మేషరాశికి సంబంధించినటువంటి, మా అనేటువంటి శబ్దం దీనికి. సో రామ అనేటువంటి శబ్దం అందు గురించి చాలా ఇది. తర్వాత ఇంకొక రహస్యంగా చెప్పినప్పుడు సీతామ్మవారు, శ్రీరాముడు, ఈ 2 రాష్ట్రాలు విషయం అది. సో ఇక్కడ ఇంకొక రహస్యం ఇక్కడ ఏం చెప్తున్నారంటే క్యాన్సర్ అనేటువంటిది అట్రాక్టివ్ ఫోకల్ పాయింట్ లీడింగ్ టు ది ప్రాసెస్ ఆఫ్ ఇన్కార్నేషన్. ఇట్ ఈస్ ద అట్రాక్టివ్ ఫోకల్ పాయింట్ అన్నారు. అంటే అమ్మవారు ఇదంతా భౌతికమైనటువంటి ప్రకృతి, అమ్మవారు ఇదంతా కూడా ఏంటంటే చాలా ఇన్కార్నేషన్లో చాలా వైభవత్వాన్ని అందించేటువంటి వాళ్ళు వీళ్ళు. సో ఇన్కార్నేషన్, ప్రాసెస్ ఆఫ్ ఇన్కార్నేషన్ అన్నారు. ఫోకల్ పాయింట్, అట్రాక్టివ్ ఫోకల్ పాయింట్ అన్నారు. కర్కాటక రాశి వచ్చేటికి ప్రతివాడు కూడా దేహాన్ని తీసుకుందాం అనుకున్నట్టుగా అనిపించదు. అమ్మో ఈ సంసారంలో ఎవడు పడతాడని అనుకున్నదిగా ఉండదు. అబ్బా ఎప్పుడు దిగుదామో భూమి మీదకి అనుకున్నదిగా ఉండేట్టుగా చేసి పెట్టారు అమ్మవారు. సృష్టి అంతా ఎలా చేశారట అంటే సృష్టిలోకి ఎప్పుడు దిగుదామా అంటున్నదిగా అనిపించాలి సృష్టి. దీని నుంచి మనకు జన్మరాహిత్యం వచ్చేసిన అమ్మాయి ఎడిపోయాం మనం
ఎన్నాళ్ళు వీటన్ని సృష్టి అనేటువంటిది ఇదంతా మాయా ప్రపంచం అండి. అది మనలా బంధించే సదా ఉంచేస్తుంది అన్నటువంటిదిగా కాకుండా ఇది ఒక అట్రాక్టివ్ ఫోకల్ పాయింట్. అది త్రూ క్యాన్సర్ ఇట్ ఈస్ బీయింగ్ ఎక్స్ప్రెస్ అని చెప్తున్నారు మనకి. త్రూ ది డోర్ ఆఫ్ క్యాన్సర్ streams of magnetic magical light which guide the soul into dark place of experience. క్యాన్సర్ ఏం చేస్తుందంటే సోల్కి లైట్ ఇస్తుంది భూమి మీద. ఇదిగో ఈ రకంగా భూమి మీద నువ్వు అవతరించు, ఈ అవతరించినప్పుడు ఫలానా వాళ్ళు చెప్పిన మాట విను, ఎందుకంటే ఆయన నీకు తండ్రిగా పెట్టాను, వాడి మాట వింటూ ఉండు. నువ్వు ఫలానా వాళ్ళని నీకు తల్లిగా పెట్టాను, ఆవిడ మాట వింటూ ఉండు. ఫలానా వాళ్ళని నీకు గురువుగా పెట్టాను, వాళ్ళ మాట వింటూ ఉండు. ఫలానాది నీకు కుటుంబంగా పెట్టాను, వాళ్ళతో నువ్వు చేయవలసినటువంటి సాధన అనేటువంటిది ఇచ్చాను. ఫలానా వాళ్ళని నీ చుట్టూతో ఏర్పాటు చేశాను, వాళ్ళందరితోటి నువ్వు కలిసిమెలిసి ఉండడానికి ఈ వాతావరణం అంతా నీకు కల్పించాను. అందు గురించి ఇవన్నీ దర్శించుకుంటూ నువ్వు హాయిగా భూమి మీద జీవితం అనేటువంటిది గడుపు అనేటువంటిది ఈ టీచింగ్ ఇచ్చేటువంటిది క్యాన్సర్. దాన్ని అది చెప్తున్నారు మనకి. సిమిలర్లీ ఇట్ ఈస్ ది మ్యాజికల్ పుల్ ఆఫ్ క్యాప్రికార్నియన్ ఎనర్జీ which upon the returning wheel, in contradistinction to the wheel of rebirth, to the outgoing wheel, it is reverse wheel. ఏంటంటే మకర రాశి కర్కాటక రాశి వాడిని అలా లాగుతుంటుంది. అంటే ఎంత బలంగా లాగుతుందో చూసుకోండి. మకర రాశి చాలా బలంగా లాగుతుంది. ఎంత మ్యాగ్నెటిక్ పుల్ ఉంటే వీడు భౌతిక లోకాల్లో వీడు 5 నిమిషాలు కూడా సమయం లేదనో, అరగంట కూడా సమయం లేదనుకున్నవాడు వీడు 2 రోజులు సెలవు పెట్టి వీడు తిరుమల వెళ్తాడని మీరు ఒకసారి ఆలోచించండి. అంటే ఎంత పుల్ ఉంది అక్కడి నుంచి. వేరే వాడితో 10 నిమిషాలు నాకు టైం లేదని అనుకుని ఉండేటువంటి వాడు, ఎంత బాగా బిజినెస్ పీపుల్ బాగా బిజీగా ఉండేటువంటి వాళ్ళు పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్ చేసుకుని 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత వేరే దేశాల నుంచి భారతదేశం వచ్చినటువంటి వాళ్ళు, ఒక్క నిమిషం కూడా వేరే వాళ్ళని కలవడానికి టైం లేదని అనుకుని ఉన్నటువంటి వాళ్ళు 2 రోజులు ఖచ్చితంగా తిరుమల కేటాయించుకుని వెళ్ళి వస్తున్నారట. అంటే ఏంటి అక్కడ ఎంత పుల్ ఉందో మీరు ఆలోచించాలి. అది దట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ పుల్ ఆఫ్ క్యాప్రికార్న్. అది ఒకటి ఉంటుంది. సిమిలర్లీ ఇట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ పుల్ ఆఫ్ క్యాప్రికార్న్ ఎనర్జీ విచ్ అపాన్ ద రిటర్నింగ్ వీల్, అది draws this soul steadily away from foreign life and experience and constitutes that in radiant light which leads the soul in safety to the mountain top. So in the recognition of this comes elucidation of the fact that in time and space the controlling factor and determining condition is the sensitivity of the incarnated soul. సో ఈ టైం అండ్ స్పేస్ అనుకుంటుంది దానికి ఎప్పుడైతే వీడు సెన్సిటివిటీ ఆఫ్ ద ఇన్కార్నేటెడ్ సోల్గా ఉంటాడో చక్కగా వీడు ఎప్పుడు ఏది చేయాలి, దేని వెలుగుకి వీడు ఆకర్షింపడాలి అంటుంది వీడు. అందు గురించి మనం కోరవలసింది ఇతరులలో అలా ఏంటంటే వాడి సోల్ టైం అండ్ స్పేస్కి సెన్సిటివిటీ కలిగి ఉండాలి, అంతే చాలు. అంటే ఏంటి, ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే దేశమాన కాల పరిస్థితులను బట్టి వాడు ఒక రెస్పాన్సిబుల్ బీయింగ్గా వాడు కర్తవ్య స్వరూపుడే వాడు ఉంటే చాలు వాడు. అంటే ఇంకా సింపుల్ సెంటెన్స్లో చెప్పుకోవాలంటే ఈ క్షణంలో వాడు ఏం చేయాలో వాడు బుర్రకు ఎప్పుడు తట్టేటువంటి విధంగా వాడు ఉంటే చాలు. ఇప్పుడు ఏం చేయాలో అది వాడికి తట్టేటువంటి, అంటే వాడికి ఎదు చోట్ల నుంచి అనేక రూపాల్లో అది చెప్పబడుతుంటుంది వాడికి ఒక కర్తవ్య రూపంగా. దాన్ని వాడు దర్శించుకోగలిగితే చాలండి అంటున్నారు. అది సింపుల్గా. It is also leading the incarnated through the door of cancer to soul life. Top space, the controlling factor and determining condition is the sensitivity of the incarnated soul to form life, leading to incarnation through the door of cancer, or to soul life, leading to initiation through the door of Capricorn. It is also the relation of these two signs in each other that you get one of the clearest pictures of the interplay between the pairs of opposites as they exist in the zodiac, and it might profit on here for a minute to study the two types of consummation which this interplay between opposites signs bring about. I will endeavor to put this for you in tabular and suggest to form for you later consideration and study. The consummation on both the form and the soul life might be expressed as follows, bearing ever in mind the limitation of language. ఎప్పుడు కూడా నేను చెప్తుంటారు లిమిటేషన్ ఆఫ్ లాంగ్వేజ్ ఒకటి వర్తిస్తుంటుంది. ఒకటి కర్కాటక రాశి, ఇంకొకటి మకర రాశి. కర్కాటక రాశి ఒకవైపు లాగుతుంటుంది, మకర రాశి ఒకవైపు లాగుతుంది. ఇది
పాల సముద్రాన్ని చిలికేవాళ్ళు దైత్యులందరూ ఒకవైపులు ఉన్నారు, వాళ్ళందరూ ఒకవైపు. ఈ రకంగా రెండు వైపులా ఈ పుల్ల అనేటువంటిది ఉంటుంటుంది. ఇటువైపు పుల్ల అయినప్పుడు వీడు ఏం చేస్తుంటాడు, అటువైపు పుల్ల అయినప్పుడు ఏం చేస్తారు, ఈ విషయాలు మీకు పాయింట్స్ నేను చెప్తానని అంటున్నారు ఆయన. ఏంటంటే ఇప్పుడు జ్యోతిష్యాన్ని అంతా కూడా మనకి ఈ 12 రాసుల్ని ఈ ఆపోజిట్స్గా ఉన్నటువంటి రాసులతోటి జత చేసి మనకు చెప్తారు ఇప్పుడు ఆయన. సో ఆఫ్ ది 12 ఆఫ్ ది వీల్ టర్నింగ్ క్లాక్ వైజ్. ఇప్పుడు ఫస్ట్ క్లాక్ వైజ్లో ఒక యావరేజ్ మ్యాన్లో ఏ రకంగా ఉంటుంది అంటే మేషం నుంచి మీనం వయా వృషభం పెడుతున్నప్పుడు, ఇప్పుడు మేషం తుల ఇలా వేసేసుకోండి మీరు, వృషభం వృశ్చికం, మిథునం ధనస్సు, కర్కాటకం మకరం, సింహం కుంభం, కన్య మీనం ఇలా వేసేసుకోండి. ఇప్పుడు ఈ పాయింట్స్ మనకు చెప్తారు. ఫస్ట్ పాయింట్ ఇస్ ఏరిస్ లైబ్రా. ఏంటి ఏరిస్ లైబ్రా చెప్పేది? అన్స్టేబుల్ embryonic beginnings leading to the balancing of the lower psychic nature and its expression through form. Unstable embryonic beginnings అంటే ఏరిస్ తుల ఈ రెండు జతగా అయినటువంటి వాడు వీడు. అంటే ఈ పుల్ అనేటువంటిది క్లాక్ వైజ్గా వెళుతుంది ఏదో ఒక యావరేజ్ బీయింగ్లో. అందు గురించి ఏం జరుగుతుంటుందంటే ఈ తులారాశి అనేటువంటిది వీడికి మేషరాశిలో అన్నటువంటి దాన్ని ఇది తీసుకోవడంలో ఈ పుల్ అనేటువంటిది ఏం చేస్తుంటుంది వీడికి తులారాశిలోకి లాగుతున్నటువంటి వాడిని, తులారాశిలో ఉన్నటువంటి వాడిని అన్స్టేబుల్ ఎంబ్రియానిక్ బిగినింగ్స్, అదేదో చేద్దాం అనుకుంటాడు, ఇదేదో చేద్దాం అనుకుంటాడు, కాసేపు ఇడి చేస్తుంటాడు, కాసేపు అడి చేస్తుంటాడు. ఎందుకంటే కరెక్ట్గా వాడు ఏది చేయాలి వాడు బుర్ర తట్టకుండా ఉంటుంది. అన్స్టేబుల్ ఎంబ్రియానిక్ బిగినింగ్స్. ఏదో ఇది చేస్తుంటాడు, ఏదో పక్క పెడుతుంటాడు, అదేదో చేస్తుంటాడు, అది పక్క పెడుతుంటాడు, ఏదో వెతుకుతూ ఉంటాడు. చూసారా ఇక్కడ ఉందా అక్కడ ఉందా, ఏం వెతుకుతున్నారంటే అదేదో ఉండాలిరా నాది, నా వస్తువు, నా పుస్తకం ఉండాలిరా, అది ఏం పేరురా, పుస్తకం పేరు చెప్పరా, అదేరా ఏదో కరెక్ట్గా గుర్తు రావట్లేదు నాకు అంటాడు. అలా వెతుక్కుంటుంటాడు. అది ఆ అన్స్టేబుల్ ఎంబ్రియానిక్ బిగినింగ్స్ లీడింగ్ టు ద బ్యాలెన్సింగ్ ఆఫ్ ద లోవర్ సైకిక్ నేచర్ అండ్ ఇట్స్ ఎక్స్ప్రెషన్ త్రూ ఫార్మ్. వీడు బ్యాలెన్సింగ్ ఆఫ్ ది లోవర్ నేచర్ ఇది కలిగి ఉంటాడు వీడు ఇప్పుడు కూడా. అంటే వీడు జీవితం అంటున్నది ఒక బ్యాలెన్స్డ్గా వెళ్ళడానికి కావాల్సినటువంటి ఏర్పాటు కలిగి ఉంటాడు. తులారాశి వాడికి అక్కడే వాడు అంటే ఇచ్చినటువంటి జీతం చక్కగా నెలకి పూర్తిగా చక్కగా వచ్చేటట్టుగా వాడు ఒక బ్యాలెన్స్డ్గా ఖర్చు పెట్టుకుంటూ రావాలి. అంటే మొదటి జీతం పడగానే వీడు మొత్తం అంతా వారం రోజుల్లోనూ 10 రోజుల్లోనూ ఖర్చు పెట్టేసేవాళ్ళు కొందరు ఉంటారు. మిగిలిన 20 రోజులు గడవడం చాలా కష్టంగా ఉంటుంది వాడికి. ఎప్పుడు మళ్ళీ 1వ తారీఖు వస్తుందా అంటున్నదిగా వేచి ఉండాల్సి వస్తుంటుంది. అలా కాకుండా ఒక చక్కటి బ్యాలెన్స్డ్గా ఎప్పుడు దేనికి ఎంత ఖర్చు పెట్టుకోవాలంటుంటుంది బ్యాలెన్స్డ్గా జీవితం గడిపేటువంటి వాడు తులారాశి వాడు. అలా అన్ని విషయాల్లోనూ మీరు ఇలా భావించుకోండి. ఎంబ్రియానిక్ డిజైర్ ఫర్ ఎక్స్ప్రెషన్ కన్సుమేట్స్ ఇన్ ది ప్యాషన్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, లోవర్ లవ్ కంట్రోల్స్. ఏమన్నారు? సో ఫారం ఆస్పెక్ట్ ద్వారా వీడి రకంగా ఇచ్చేస్తుంటాడు. ఎంబ్రియానిక్ డిజైర్ ఫర్ ఎక్స్ప్రెషన్ కన్సుమేట్స్ ఇన్ ద ప్యాషన్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. సో ఎక్స్ప్రెషన్ని సాటిస్ఫాక్షన్ పొందడానికి అంటే వీడికి ఏదైతే వీడు దేని గురించి అయితే వీడు కోరుతున్నాడో దానివల్ల వీడికి సంతోషం సంతృప్తి కలగడానికి వీడు ప్రయత్నం చేస్తుంటాడు. లోవర్ లవ్ కంట్రోల్స్. ఈ భౌతికమైనటువంటి వస్తువుల విషయాలు ఇవి వీడిని ప్రధానంగా అంటే ఒక మేషరాశిలో ఒకటి ఉండి ఈ తులారాశిలో ఒక గ్రహం ఉండి దాని నుంచి దీనికి ఒక శుభదృష్టి ఉంది అనుకోండి, వీడు చక్కగా భౌతికమైనటువంటి జీవితంలో వీడు ఏర్పాటు చేసుకునేటువంటి విషయాలు లేదా మీకు జనరల్గా ఈ రెండు ఎక్కడ మీకు ఆపోజిట్స్ మీకు కలుపుతారంటే మ్యారేజ్ ఆస్పెక్ట్స్ చూసేటప్పుడు ఇవి చక్కగా కలుపుతారు. అంటే ఒక మేషరాశి ఒక తులారాశి భార్యాభర్తలు అయ్యారనుకోండి, అలా మీరు దర్శించండి ఈ విషయాన్ని చాలా చక్కగా. అంటే వీళ్ళిద్దరు పేర్స్గా ఉంటారు. సో మేషరాశి భర్త, తులారాశి భార్య అయిందనుకోండి, భర్త ఏ భావం కలిగి ఉంటాడో భార్య ఆ రోజు ఆ విషయంగా ఉంటుంది. చక్కగా ఆయన ఏ పనికైతే ఆయన ఉండాలనుకుంటాడో ఆ విధంగా ఉంటుంటుంది భార్య. చక్కటి పేరుగా తయారవుతారు ఇద్దరు. అంటే ఆయన యొక్క భావానికి తగ్గట్టుగా ఆవిడ వర్తిస్తుంటుందండి. ఆ పేరు అంత పర్ఫెక్ట్గా ఫామ్ అవుతుంది. అంటే దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు హియర్ అగైన్ ఇట్ ఈస్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఫిజికల్ థింగ్స్. అంటే ఆవిడ ఒక వస్తువు ఒక పట్టు చీర అడగాలనుకోండి, ఆవిడ ఎప్పుడు అడగాలో అప్పుడే అడుగుతుంది ఆవిడ. లేదా ఆయనకి ఎప్పుడు భావం వస్తుంది అప్పుడే ఈవిడికి పట్టు చీర కొందాం అనుకుంటాడు, అప్పుడే ఈవిడ అడుగుతుంటే ఈ రకమైనటువంటిది నడుస్తుంటుంది చక్కగా.
అంటే ఎక్కడో కూడా ఫైటింగ్స్ ఉండవు. ఈ ఫైటింగ్స్ ఒకళ్ళు వచ్చినా ఒకళ్ళనొకళ్ళు చక్కగా అర్థం చేసుకున్నటువంటి ఫైటింగ్స్ ఉంటాయి, కానీ ఫైటింగ్ తర్వాత ఆ గొడవ పెరిగిపోయి ఇంకేదో ఎట్టుగా వెళ్ళిపోయారు. ఒక ఫైట్ అయిన తర్వాత ఇద్దరి మధ్యలో ఏంటంటే, అరే నేను నా వైఫ్ని ఇక్కడ తప్పుగా అర్థం చేసుకున్నా అని అంటుండే వీడు కొంచెం అవేర్ అవుతాడు వైఫ్ని అండర్స్టాండ్ చేసుకోవడం, లేదా హస్బెండ్ అండర్స్టాండ్ చేసుకోవడంలో వైఫ్ ఇంకొంచెం నేను ఇక్కడ అనవసరంగా పొరపడ్డాను ఆయన్ని అంటుండేదిగా, అలా ఉంటుంది అంటాడు ఇద్దరు ఫైట్. తర్వాత ఆ ఫైట్ తర్వాత ఇద్దరు ఇంకొంచెం చక్కగా ఇంకా క్లోజ్డ్గా ఉండడం అంటున్నదిగా ఉంటుంది. అది ఏరిస్ అండ్ లైబ్రా. నెక్స్ట్ ఈజ్ టారస్ అండ్ స్కార్పియో. పవర్ఫుల్ ఫోకస్డ్ లోవర్ డిజైర్ లీడ్స్ టు డెత్ అండ్ డిఫెక్ట్. ఫోకస్డ్ లోవర్ డిజైర్ ఉంటుంది వృశ్చికం, వృషభం. పవర్ఫుల్ లోవర్ డిజైర్ అంటే పూర్తిగా ఈ అంటే ఇలా వృశ్చిక రాశి ఏంటి పాముని చుట్టేసినాడు కృష్ణుడు కాబట్టి నిలబడ్డాడు, కానీ వేరే వాళ్ళందరూ ఏమైపోయారు? అది పవర్ఫుల్ లోవర్ డిజైర్ అంటే వీటిల్లో ఇలా వస్తు విషయాలు ఇలా చుట్టేస్తాయి వీళ్ళు. అది పవర్ఫుల్ లోవర్ డిజైర్ లీడ్స్ టు డెత్ అండ్ డిఫెక్ట్స్. వీడు అంటే ఇంత జ్ఞానం కలిగి వీడు పడిపోయాడు కదా వీడు ఆ పాము యొక్క నోట్లో. అదనమాట అది జరుగుతుంది చాలా వృశ్చిక క్లాక్ వైజ్లో తిరుగుతున్నాడు. అందుగురించి వీడు సాధకుడా కాదంటే మీరు చెప్పేచ్చు మీకు వాడిని. పవర్ఫుల్ లోవర్ ఏంటంటే చాలా వృశ్చిక రాశి దాటడం అంటే చాలా కష్టం, అంత సులభం కాదు. వృశ్చిక రాశిలో ఒక క్లాక్ వైజ్లో వెళుతున్నటువంటి వాడు మేనానికి చేరేయడము, వృశ్చిక రాశిలో ఆ డిజైర్ అంటున్నది వాడిని అలా లాగేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే డెత్ అండ్ డిఫీట్ వచ్చేస్తున్నాడు. ఓడిపోవడం అయిపోతుంది, మర్చిపోవడం అయిపోతుంది. వాడెవడో వాడు మర్చిపోయి జీవించాడు భూమి మీద. దట్ ఈస్ కాల్డ్ డెత్. డెత్ అంటే కేవలం మృత్యు అనే ఒక అర్థమే కాదు. వాడు ఏ సాంప్రదాయానికి సంబంధించిన వాడు, ఏ జ్ఞానం కలిగినటువంటి వాడు, ఎంత వేదం వచ్చినటువంటి వాడు, ఇవన్నీ కూడా మసిబుసి మారేడికి అయిపోతాయి. వీడు ఒకసారి అమెరికా వెళ్ళాడు, అక్కడ ఉన్న పెళ్లి చేసేసుకున్నాడు, అయిపోయింది మొత్తం. ఇదంతా మర్చిపోయాడు, ఆ లోకంలో ఆ మోహంలో పడిపోయాడు. అది అయిపోయాడు అట్లా. దీని గురించి ఇంకొంచెం వివరంగా మనం నెక్స్ట్ క్లాస్లో చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేశా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.